హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ద కంట్రీస్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్ పరంగా మనం చూసేటప్పుడు వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హిస్టరీ. సో ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది మనం ఒకసారి గమనిస్తే వీ విల్ స్టార్ట్ విత్ 48 CE. సో చాలా వెనక్కి వెళ్ళాం. సో ఏన్షియంట్లోకి వెళ్తే మనకి ఏం జరిగింది, అప్పట్లో ఒక ప్రిన్సెస్ ఇండియా వైపు నుంచి ఒక ప్రిన్సెస్, హర్ నేమ్ సూరిరత్న. సో సూరిరత్న ఏం చేశారంటే షీ ట్రావెల్డ్ ఫ్రమ్ అయుత, అంటే మన భాషలో అయోధ్య అని చెప్పొచ్చు, అయోధ్య అని అనుకోవచ్చు. ఈ అయుత నుంచి తను ఎక్కడికి వెళ్ళిందంటే మనకి కొరియాకి వెళ్ళింది. కొరియాకి వెళ్ళి కొరియన్ ప్రిన్స్ లేదా కింగ్ అనొచ్చు మీరు, కింగ్ సూరో ఇతన్ని పెళ్ళాడి కరాక్ డైనెస్టీని స్థాపించారు. కరాక్ డైనెస్టీ. సో ఇండియా సౌత్ కొరియా లేదా ఇండియా కొరియా లింక్ మనం తీసుకుంటే ఇది స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవచ్చు. సో ఒక ప్రిన్సెస్ ఇండియా నుంచి సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడి కింగ్ని పెళ్ళాడడం అనేది జరిగింది ఇద్దరి మధ్య. సో దాంతో కరాక్ డైనాసిటీ అనే ఒక డైనాసిటీ స్టార్ట్ అయింది. అలాగే ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కల్చరల్ లింక్ ఏంటంటే బుద్ధిజం. సో బుద్ధిజం పుట్టింది ఇండియాలో అయినప్పటికీ కూడా ఇది ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. సో ఇండియాలో పుట్టిన బుద్ధిజం అనేది వయా సెంట్రల్ ఏషియా ఆర్ చైనా, సెంట్రల్ ఏషియా కావచ్చు, చైనా కావచ్చు, వాటి ద్వారా ఇట్ ఎంటర్డ్ కొరియా ఆల్సో. సో బుద్ధిజం కూడా ఇండియా నుంచి కొరియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది ఇన్ 4th century. 4th centuryలో ఇది కూడా మనకి జరిగింది. ఇది ఇండియన్ మాంక్స్ అండ్ స్కాలర్స్ కొరియన్స్తో ఈ స్పిరిచువల్ ఎక్స్చేంజెస్ అనేవి కొన్ని సంవత్సరాలుగా చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియా వైపు నుంచి కొరియా వైపు నుంచి మనకి ఏమవుతుందమ్మా, ఇండియన్ స్కాలర్స్ అండ్ మాంక్స్ ఆర్ కండక్టింగ్ స్పిరిచువల్ ఎక్స్చేంజెస్ విత్ కొరియన్ కౌంటర్ పార్ట్స్. సో దీనివల్ల మనకి ఏమవుతుందమ్మా, కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా రెండు దేశాల మధ్య కొనసాగుతున్నాయి అనేది కనిపించకపోతే కొంచెం పక్క జరుగుతాం చూడండి, కొనసాగుతున్నాయి అనేది మీకు దీని ద్వారా గమనించాలి. తర్వాత మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ టూ కంట్రీస్ యొక్క రిలేషన్స్లో తీసుకుంటే మనకి ద కొరియన్ వార్ మీకు తెలుసు, సౌత్ కొరియా నార్త్ కొరియాకి మధ్య 1953 ప్రాంతంలో జరిగిన ఈ వార్లో ఇండియా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ వార్లో ఇండియా ప్లే చేసిన రోల్ ఏంటంటే ప్రధానంగా ఇట్ సెంట్ ఎ మెడికల్ యూనిట్. యుద్ధం అంటేనే చాలామంది దెబ్బతింటారు, అలాగే ప్రాణాలు కూడా కోల్పోతారు. వాళ్ళకి సహాయం కోసం మెడికల్ యూనిట్ ఇండియా పంపించింది. దాంతోపాటు ఇండియా ఆల్సో సెంట్ ఏ కస్టోడియన్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగిన తర్వాత ఆ దేశపు సైనికుల్ని ఈ దేశపు సైనికుల్ని ఆ దేశం ఏం చేస్తారు, బందీలుగా ఉంచుకుంటారు. సో దాన్ని వారిని ఏమంటాం, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటాం. వీ కాల్ దెమ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. అయితే ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తర్వాత ఏం చేయాలి, యుద్ధం అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఏ దేశపు సైనికుల్ని ఆ దేశానికి అప్పచెప్పాలి. యుద్ధం అయిపోయిన తర్వాత పీస్ ట్రీటీ, శాంతి ఒప్పందాలు అయ్యాక అప్పచెప్పాలి. అయితే అప్పచెప్పే టైంలో ఒక దేశాన్ని ఇంకో దేశం నమ్ముతుందా అంటే నమ్మదు, ఎందుకంటే అప్పుడే యుద్ధం అయింది. రెండు దేశాలు కూడా ఒకరినొకరు నమ్మవు. సో అందుకని ఏం చేస్తారంటే రెండు దేశాలు నమ్మే ఒక కంట్రీని మధ్యవర్తిగా పెట్టి, లేదా ఒక 4-5 కంట్రీస్ని మధ్యవర్తిగా పెట్టి వాళ్ళ ఫోర్స్కి అప్పచెప్తారు. సో ఈ కస్టోడియన్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇటువైపు కంట్రీ సైనికులు, అటువైపు కంట్రీ సైనికులు ఎవరు యుద్ధ ఖైదీలు వాళ్ళని వాళ్ళ కస్టోడియన్ ఫోర్స్ కస్టడీలో పెడతారు. వన్స్ అంతా క్లియర్ అయిపోయాక ఎవరి యుద్ధ ఖైదీల్ని ఆ దేశానికి పంపించేస్తారు. అట్లా చేసేదాన్ని మనం కస్టోడియన్ ఫోర్స్ అంటాం. సో ఇండియా ఆ టైంలో కస్టోడియన్ ఫోర్స్ కూడా పంపించడం అనేది జరిగింది. సో ప్రిజనర్ ఆఫ్ వార్ రిజల్యూషన్ ప్రాసెస్ని అసిస్ట్ చేయడం కోసం పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1973లో రెండు దేశాల మధ్య ఫార్మల్ డిప్లొమాటిక్, సౌత్ కొరియాకి మనకి మధ్య ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎలా చెప్తున్నాం మనం, ఓకే.
డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి, 1962లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇదేమైందంటే 1962లో ఎస్టాబ్లిష్ అయినవి కాన్సులార్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయితే వాటిని ఇప్పుడు అంబాసిడర్ లెవెల్కి మూవ్ అయింది. సో లెవెల్ అనేది అప్గ్రేడ్ అయిందని మీరు చెప్పొచ్చు. లెవెల్ అనేది 1973లో ఏమైందమ్మా, డిప్లొమాటిక్ రిలేషన్స్ అప్గ్రేడ్ అయ్యాయి. అప్గ్రేడ్ అయ్యాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి డిప్లొమసీ పరంగా. ఆ తర్వాత 1990స్లో ఇండియా మీరు గమనిస్తే లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? లుక్ ఈస్ట్ పాలసీ. సో లుక్ ఈస్ట్ పాలసీలో ఏం జరిగింది, ఇండియా ఈ పర్టిక్యులర్ ఈస్టర్న్ కంట్రీస్, ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్తో ఓన్లీ పొలిటికల్ రిలేషన్స్, అంటే పొలిటికల్గా వాళ్ళు గుర్తించడం మాత్రమే కాదు, దాన్ని మనం ఇంకొంచెం రిలేషన్స్ని ఎడిషనల్గా ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో ఎకనామిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. దాన్ని మనం లుక్ ఈస్ట్ పాలసీ అంటాం. సో పొలిటికల్ రికగ్నిషన్ నుంచి సీరియస్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ వైపు అడుగులు వేయడం జరిగింది. సో ఈస్టర్న్ కంట్రీస్తో ఎకనామిక్ రిలేషన్స్, ఎకనామిక్ ఎంగేజ్మెంట్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివి పెంచడం అనేది జరిగింది లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా. ఆ తర్వాత మీరు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2014-15 ఈ ప్రాంతంలో మన పాలసీ కూడా మారింది. లుక్ ఈస్ట్ నుంచి మన పాలసీ ఏమైందమ్మా, యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారింది. సో లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్ పాలసీకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఎకనామిక్ ఎంగేజ్మెంట్ వరకు మనకి ఇంతకుముందు ఉండేది, దాన్ని ఇప్పుడు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏంటి? ఎకనామిక్ ఎంగేజ్మెంట్కి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఎకనామిక్ యాంగిల్ మాత్రమే కాదు, సెక్యూరిటీ యాంగిల్, టెక్నాలజీ యాంగిల్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో దిస్ ఈజ్ మోర్ కాంప్రహెన్సివ్. సో ఒకరికొకరికి సెక్యూరిటీ ఎక్స్చేంజెస్, టెక్నాలజీ ఎక్స్చేంజెస్, కోఆపరేషన్ అనేది టెక్నాలజీ కోఆపరేషను, సెక్యూరిటీ కోఆపరేషను, ఎకనామిక్ కోఆపరేషన్, ఓన్లీ ఎకానమీ నుంచి ఎకనామిక్ కోఆపరేషన్ నుంచి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది 2014-15 నుంచి వచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా. సో మీరు ఒకసారి గమనిస్తే రెండు దేశాల మధ్య రిలేషన్స్ అలా బిల్డ్ అవుతూనే ఉన్నాయి, ఒక్కొక్క ఫేజ్లో బిల్డ్ అవుతూ ఉండడం అనేది జరిగింది. అయితే ఎకనామిక్ ఆస్పెక్ట్స్ పరంగా తీసుకుంటే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మీకు మాట్లాడాలి. ఏం మాట్లాడానంటే లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా రెండు దేశాల మధ్య ఎకనామిక్ రిలేషన్స్ బిల్డ్ అయ్యాయని చెప్పాను. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోను 2009లో సైన్ చేసిన CEPA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. రెండు దేశాల మధ్య ఒక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది 2009లో సైన్ అయింది అండ్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2010, ఎఫెక్టివ్ ఫ్రమ్ 2010. 2010 నుంచి అది అమల్లోకి రావడం జరిగింది. సో 2010 నుంచి ఏమొచ్చిందమ్మా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అయితే మీరు అడగొచ్చు, సార్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సో జనరల్గా కంట్రీస్ మధ్య ఎకనామిక్ రిలేషన్స్ ఇనీషియల్గా తీసుకుంటే ఓన్లీ ట్రేడ్కి పరిమితం అవుతాయి. ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వరకు. సో మన దేశం నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్, అటు నుంచి ఇటు ఇంపోర్ట్స్, ఇట్లాంటివి అంతవరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లోకి మనం వెళ్తే ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఏమవుతాయమ్మా, ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి. సో వెన్ యూ గో ఫర్ CEPA, ట్రేడ్ రిలేషన్స్ మనకి నాట్ ఓన్లీ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ వాట్? గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇది మాత్రమే కాకుండా CEPA ఇంక్లూడ్స్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్స్, అంటే FDI మనం మాట్లాడుకునే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా దీంట్లో CEPAలో మాట్లాడుకుంటారు. సో మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంట్రీ వాళ్ళు మా దేశంలో పెట్టుబడులు పెడితే మేము సహకరిస్తామని చెప్పి ఎంకరేజ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అలాగే పీపుల్ ఎంగేజ్మెంట్, పీపుల్ టు పీపుల్ అంటే అర్థం ఏంటి? వీసా ప్రాసెస్, వీసాలు కూడా సులభతరం చేయడం, మన దేశం నుంచి వాళ్ళకి వెళ్తే వాళ్ళు మన వాళ్ళకి వీసా ఈజీగా ఇచ్చేలాగా చేయడం, వాళ్ళు మన వైపు వస్తే వాళ్ళకి మనం వీసా ఈజీగా ఇచ్చేలా చేయడం, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి. అంటే మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి, రెండు దేశాల మధ్య మూమెంట్ అనేది, ఈ పదం గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది, మూమెంట్ ఆఫ్ గుడ్స్ క్యాపిటల్ పీపుల్. అర్థమైందా మీకు డిఫరెన్స్? ఓన్లీ గుడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే తీసుకుంటే
అది ట్రేడ్ అగ్రిమెంట్. దాన్ని ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. దానికి క్యాపిటల్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. వీఆర్ రిఫరింగ్ టు ఎఫ్డిఐ, ఎఫ్పిఐ ఇలాంటివి. అలాగే పీపుల్, మన నుంచి అటువైపు పీపుల్ మూవ్మెంట్, అటు నుంచి ఇటువైపు పీపుల్ మూవ్మెంట్, దానికి సంబంధించి కూడా మన అగ్రిమెంట్లో భాగం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అవి మోర్ ఎఫ్టీఏ కంటే, ట్రేడ్ అగ్రిమెంట్స్ కంటే మోర్ కాంప్రహెన్సివ్ అవుతాయి. అలాంటి వాటిని మనం సిఈసిఏ, సిఈపిఏ అనే రకరకాల పేర్లతో మనం పిలుస్తాం, డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో మనం సిఈపిఏ చేసుకున్నామంటే ఓన్లీ ట్రేడ్ దగ్గర ఆగిపోలేదు, వి వెంట్ బియాండ్. ట్రేడ్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్, పీపుల్ ఎంగేజ్మెంట్ విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాము అనేది దీని యొక్క అర్థం. సో మనకి సౌత్ కొరియాతో కల్చరల్గాను, ఎకనామికల్గాను డీపర్ ఎంగేజ్మెంట్ ఉంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చిన తర్వాత ఆ ఎకనామిక్ రిలేషన్ కాస్త ఇంకా అప్గ్రేడ్ అయ్యి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మారింది. సో వెన్ ఐ సెడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇట్ ఇంక్లూడ్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆల్సో. అంటే మన నేవీ వాళ్ళ నేవీ మాట్లాడుకోవడం కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో మాట్లాడుకోవడం కావచ్చు, ట్రైనింగ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. అలాగే హైటెక్ కోఆపరేషన్. మీ అందరికీ తెలుసు సౌత్ కొరియా అనేది టెక్నాలజీకి చాలా చాలా ముందుంటుంది. శాంసంగ్, మనం ప్రతి ప్రోడక్ట్ మన భారతదేశంలో చాలా చోట్ల వాడతాం. మనం శాంసంగ్, హ్యుండాయ్ కార్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? సౌత్ కొరియా నుంచి వచ్చిన కంపెనీస్ అనమాట. సో ఇది ద బ్యాక్గ్రౌండ్ టు ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్ అని మనం చెప్పొచ్చు, ఇప్పటి వరకు ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్.